గ్రామీణ పోస్ట్ ఆఫీస్లో 10th అర్హతతో పరీక్ష లేకుండా డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. మరి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చూపిస్తూ కూడా అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, శాలరీ డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్, ఏమన్నా ఫీ ఉందా, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసరికి ఇండియన్ పోస్టల్ రిక్వైర్మెంట్ 2025 నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసరికి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు భర్తీ చేయడానికి 2026 జనవరిలో షెడ్యూల్ 1 నోటిఫికేషన్ జారీ చేయడానికి పోస్టల్ శాఖ కసరత్తు ప్రారంభించింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్స్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారనమాట. ఇది 10వ తరగతి అర్హతతో కలిగి, అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 40 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసరికి ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి. జస్ట్ 10వ తరగతితో జస్ట్ మీ యొక్క మార్క్స్ మేము బట్టి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్ జాబ్ అయితే ఉంటుందండి. సో మెరిట్ ఆధారంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ప్రభుత్వ సంస్థ పేరు వచ్చేసరికి పోస్టల్ డిపార్ట్మెంట్ అనమాట. ప్రభుత్వ సంస్థ పేరు వచ్చేసరికి పోస్టల్ డిపార్ట్మెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పోస్ట్ పేరు వచ్చేసరికి పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ అనమాట. ఇందులో మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 35,000 పైగా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఒక మంచి ఛాన్స్ అనే అనుకోవచ్చు. మొత్తం వేకెన్సీస్ 35,000 పైగా అయితే ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఎలిజిబిలిటీ అర్హత వచ్చేసరికి మనకి జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 40 ఇయర్స్ మధ్య గల వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చెప్పాను కదా, 10th వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఏజ్ లిమిట్ 18 to 40 అన్నాను కదండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలేషన్ కూడా ఉందన్నమాట. అంటే 3 ఇయర్స్ ఏజ్ రిలేషన్ కూడా ఉంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు, దీనికి అప్లై చేసుకోవడానికి మహిళలకు అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదండి. అలాగే రిమైనింగ్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఫీజు అనమాట. జస్ట్ 100 రూపీస్ ఫీజు అండి. సో అప్లై చేస్తే జాబ్ వస్తుంది. మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయవసరం లేదు. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మీరు అప్లై చేస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. జస్ట్ మీ యొక్క 10th రిజల్ట్ని బట్టి వస్తే వస్తుంది. అప్లై చేయడానికి ప్రాబ్లం ఏముందండి, జస్ట్ అప్లై చేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరు, అంటే 10th ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎవరు కూడా ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు వచ్చేసరికి 18,300 అనమాట. డాక్ సేవక్ పోస్టులకు వచ్చేసరికి 14,500 అయితే చెల్లిస్తారనమాట. అంటే మనకి శాలరీ డీటెయిల్స్ మొత్తం చూసుకుంటే 18,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుందన్నమాట. పోస్ట్ మాస్టర్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అయితే మనకి జనవరిలో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పోస్ట్ మాస్టర్కి వచ్చేసరికి మనకి ఇంకా క్లియర్గా చెప్తున్నాను చూడండి. 10th ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ ద్వారా అయితే మనం ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అప్లై చేసుకోవడం మాత్రమే. ఇది వచ్చేసరికి జనవరిలో స్టార్ట్ అవుతుంది అన్నాను కదండి. సో మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ శాలరీ కూడా మనకి 18,000 వరకు కూడా ఉంటుంది. కాబట్టి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది జనవరి 2026, అంటే మనకి రీసెంట్గా ఇంకా అంటే ఎన్నో డేస్ లేదు, జస్ట్ 20 డేస్లో ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 10th బేస్డ్. అలాగే మనకి ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి 35,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దండి. అండ్ ఎటువంటి ఫీజు లేదు, అంటే ఫీమేల్స్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు లేదు. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం జస్ట్ 100 రూపీస్ ఫీజు అనమాట. పోస్ట్ మాస్టర్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. సో జనవరిలోనే వస్తుంది, వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ చేయండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.